సో చాలా మందికి హార్ట్ అటాక్, మినీ హార్ట్ అటాక్స్ అట్లా వచ్చినప్పుడు లేకపోతే స్టార్టింగ్ స్టేజ్ ఉంటే స్టంట్స్ వేసేసి క్లియర్ చేస్తుంటారు. సో స్టంట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఒక్కసారి హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లైఫ్లో డెఫినెట్గా ఉంటుంది. సో మనకి హార్ట్ అటాక్ సింప్టమ్స్ ఎలా తెలుసుకోవచ్చు సార్? ఈవెన్ హార్ట్ పెయిన్ ఉన్నా కూడా గ్యాస్ పెయిన్, మనకి అబ్డామినల్ ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అట్లా ఉంటుంది అని అనుకుంటుంటారు. జనరల్గా నార్మల్గా హార్ట్ అటాక్ వచ్చే ముందు వామిట్స్ వస్తాయని చెప్పేసి అంటారు. సో వామిట్ వస్తే చేసుకోవచ్చా లేదా చేసుకోకపోవడం బెటర్ అంటారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఒకేసారి హెవీ మీల్స్ అవాయిడ్ చేయమంటాం. లైట్ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈవినింగ్ బిఫోర్ 7. సో హార్ట్ సర్జరీ అయిన తర్వాత చాలామంది డాక్టర్స్ ఈవెన్ స్టంట్ అయినా కానీ సార్, సో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకండి, స్మోక్ చేయకండి అని సజెస్ట్ చేస్తుంటారు. బట్ కొంతమంది వినకుండా తీసుకుంటూ ఉంటారు. అది ఎంత ప్రభావం చూపిస్తుంది సార్? స్మోకింగ్ డెఫినెట్గా కంప్లీట్గా జీరో చేయమని చెప్తాను. ఎందుకంటే నికోటిన్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది బ్లడ్ వెజల్స్ మీద. క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ స్పాజంలోకి వెళ్తాయి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. సో ప్రెసెంట్ జనరేషన్లో ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియటం లేదు. హై బీపీ వల్ల కూడా మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మన కేర్ తీసుకోవాలనేది ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ బీవీఆర్ రంగారెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. సో ఇన్ జనరల్గా నార్మల్గా డయాబెటీస్ లేకపోతే బీపీ జెనెటికల్గా వస్తుంది అంటారు. అలానే హార్ట్ అటాక్స్ కూడా జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? హార్ట్ అటాక్ చాలా మందికి జెనెటికల్గా, అంటే పేరెంట్స్లో ఎర్లీగా 50 years, 40 years, 30 years ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడం, హార్ట్ ఫెయిల్యూర్స్ రావడం, అలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అంటే వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కూడా ఎర్లీ హైపర్ టెన్షన్ వచ్చిన వాళ్ళకి హార్ట్ డిసీజ్ జనరల్గా ఎక్కువగా చూస్తూ ఉంటాం. పేరెంట్స్లో ఎర్లీగా వచ్చిందనంటే పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తొందరగా స్క్రీనింగ్ చేసుకోమని చెప్తాం. ఓకే. సో ఎంత ఏజ్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు పేరెంట్స్ది? ఇప్పుడు చూసుకుంటే 30 years నుంచి మనకి ఎక్కువ ఇవి చూస్తూ ఉన్నాం. డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్స్ అనేది. సో 30 years నుంచి అట్లీస్ట్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అంటే ఎవ్రీ ఇయర్ లేకపోతే ఆల్టర్నేటివ్ ఇయర్స్ అట్లీస్ట్ చెక్ చేసుకోవడం, లేకపోతే వన్స్ ఇన్ 2-3 years చెక్ చేసుకోవడం. ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువగా లేదు అని అంటే రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకోవడం, అప్పుడప్పుడు షుగర్ చెక్ చేసుకోవడం, ఇయర్లీ వన్స్ కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం, అది జరుగుతుంది బట్. ఓకే. సో చాలా మంది అంటూ ఉంటారు నెయిల్స్ యొక్క సిచ్యువేషన్ చూసి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు అని చెప్పేసి, అలా చెప్పొచ్చా సార్ నిజంగా? నెయిల్స్లో ఏంటంటే కంజెంటల్ హార్ట్ డిసీజ్ కానీ, కొన్ని క్లబ్బింగ్ అని చెప్తాం అనమాట. అది క్రానిక్ హార్ట్ డిసీజ్, క్రానిక్ లంగ్ డిసీజ్ అలాంటివి ఏమన్నా ఉంటే నెయిల్స్ చూసి చెప్పగలం. అంటే నెయిల్స్లో హార్ట్లో బ్లాకేజ్ ఉన్నాయా లేదా అలాంటివి చెప్పలేం. కానీ మనం రెగ్యులర్గా ఈ ఎగ్జామినేషన్ అంటాం, మనం స్టెత్తో చెక్ చేయడం, కళ్ళు చెక్ చేయడం, చేతులు చెక్ చేయడం, నెయిల్స్ చెక్ చేయడం, వీటిల్లో కొన్ని డయాగ్నోసిస్ మనం ఈజీగా పికప్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలా మందికి హార్ట్ అటాక్, మినీ హార్ట్ అటాక్స్ అట్లా వచ్చినప్పుడు లేకపోతే స్టార్టింగ్ స్టేజ్ ఉంటే స్టంట్స్ వేసేసి క్లియర్ చేస్తుంటారు. సో స్టంట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఒక్కసారి హార్ట్ డిసీజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లైఫ్లో డెఫినెట్గా ఉంటుంది. సో స్టంట్స్ అనేవి కేవలం ఏదైతే బ్లాక్ సివియర్గా ఉందో దాన్ని ట్రీట్ చేయడం స్టంట్ ద్వారా ట్రీట్ చేస్తాం. సో ఆ స్టంట్ దాన్ని ఇంటాక్ట్గా ఉంచి ఫ్లో బెటర్గా చేయడానికి మెయింటైన్ చేస్తుంది. సో దాంట్లో ఫ్లో మెయింటైన్ అయ్యి మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ బ్లాకేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకనే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడతాం. ఇనీషియల్గా కొంచెం ఎక్కువ మెడికేషన్స్, తర్వాత కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకుంటే ఈ కొత్తగా వచ్చే బ్లాకేజ్ని ప్రివెంట్ చేయడం కుదురుతుంది. ఓకే. సో ఇందాక మీరు చెప్పారు రక్తం పల్చం చేయడానికి మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు అని చెప్పేసి. సో మెడికేషన్ కాకుండా న్యాచురల్గా ఫుడ్ ఏమైనా ఉంటుందా మన రక్తాన్ని పల్చం చేయడానికి? యాక్చువల్లీ omega-3 రిచ్ ఫుడ్స్ రక్తం పల్సన్ చేయడానికి సపోర్టివ్గా యూజ్ అవుతాయి, డైరెక్ట్గా యాక్ట్ చేయవు. కానీ మనకి జింజరు, ఈ ఫ్యాటీ ఫుడ్స్, ఫిష్ ఫుడ్స్ ఇవన్నీ ఏంటంటే దాంట్లో omega-3 కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో బ్లడ్ థిన్నింగ్ ఎఫెక్ట్ అనేది సపోర్టివ్గా పనిచేస్తుంది. బట్ చాలామంది ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేయకుండా మానేసి ఈ ఫుడ్ మాత్రమే తీసుకుంటామంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఓన్లీ సపోర్టివ్ మెడికేషన్స్. సో ప్రెసెంట్ ఇప్పుడు మనకి వింటర్ సీజన్ నడుస్తుంది. సో వింటర్ సీజన్లో కూడా ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటారు. సో వింటర్కిను మన హార్ట్కి సంబంధం ఏంటి సార్?
వింటర్ ఏంటంటే ఇప్పుడు చలి ఎక్కువగా ఉండటం వల్ల పెరిఫెరల్ వాసో కన్స్ట్రిక్షన్ అంటాం అనమాట. ఓకే. అంటే మీరు చూస్తే మన చేతులు చల్లబడిపోవడం, హ్మ్. బాగా చలిగా మీరు నైట్ టైం బయటకెళ్తుంటే మీరు చేతులు చూసుకున్నా, ఏవి చూసుకున్నా అది బాగా స్టిఫ్‌గా అయిపోవడం అట్లా హ్మ్. జరుగుతది. సో, పెరిఫెరల్ వాసో కన్స్ట్రిక్షన్ అయినప్పుడు ఇదంతా ప్రెషర్ హార్ట్ మీద పడుతుంది. సో, హ్మ్. హార్ట్ పంపింగ్ చాలా ఫాస్ట్‌గా అవ్వడం, హార్ట్ రేట్ పెరగడం, హ్మ్. హార్ట్ బ్లడ్ వెసల్స్‌లో ఏదైతే ఉందో అది కూడా ఫాస్ట్‌గా అవ్వడం. సో, హ్మ్. అది ఇస్కిమియా కాజ్ చేస్తది. అంటే హ్మ్. బ్లడ్ ఫ్లో తక్కువ ఉండటం వల్ల ఆ ఏరియాకి బ్లడ్ సప్లై తగ్గుతది. ఆక్సిజన్ తక్కువవుతది. సో, ఓకే. అప్పుడు హార్ట్ అటాక్స్ అవి ఎక్కువగా ఈ చలికాలంలో బయటపడుతూ ఉంటాయి. ఓకే. సో, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి మనకి ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయాలి? నార్మల్‌గా చాలామంది జిమ్‌కెళ్ళి ఎక్సర్‌సైజ్ చేస్తూ కూడా చనిపోయిన వాళ్ళున్నారు హార్ట్ అటాక్స్ వచ్చి. సో, ఎంత మేరకు మనం చేయాల్సొస్తది సార్? అంటే జిమ్ చేయడం వల్ల హార్ట్ అటాక్ వస్తదని కాదు. చాలా మందికేంటంటే హిడెన్ హార్ట్ డిసీజెస్ అంటాం అనమాట. హిడెన్ హార్ట్ ఓకే. డిసీజ్ అంటే వాళ్ళకి తెలీదు. అండర్‌లయింగ్ కొన్ని ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ హార్ట్ డిసీజ్ ఉంటాయి. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతీస్ ఉంటాయి. కంజెనిటల్ ఛానలోపతీస్ ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే హిడెన్ హార్ట్ డిసీజ్. నార్మల్‌గా చెక్ చేస్తే గాని అవి తెలియవు. సో, ఓకే. అందుకే ఏదైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదన్నా కొంచెం కార్డియో అది చేస్తున్నప్పుడు ఆయాసం అది ఉంటుంది. పాల్పిటేషన్స్ ఉంటున్నాయి. కళ్ళు తిరగడం అట్లాంటియేమన్నా ఉంటే బేసిక్ చెకప్ ఒకసారి చేస్తే ఇలాంటివన్నీ ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు. ఓకే. సో, చాలామంది ఇప్పుడు వింటర్‌లో ట్రిప్స్‌కెళ్తూ ఉన్నారు. సడెన్‌గా ఈ వార్మ్ వెదర్ నుంచి రీసెంట్‌గా -డిగ్రీస్‌లో డిగ్రీస్‌లో టెంపరేచర్‌కెళ్తారు. ఆబ్వియస్లీ మన చేతులనేది మొద్దుబారిపోతూ ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏమైనా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ సో, ఉంటాయి? చాలామంది పేషెంట్స్ ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు అడుగుతూ ఉంటారు. మేము హ్మ్. కోల్డ్ క్లైమేట్స్‌కెళ్తున్నాము. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి హ్మ్. అని చెప్పేసి. హ్మ్. సడెన్‌గా మన బాడీ ఒక క్లైమేట్ నుంచి ఇంకో క్లైమేట్‌కి సడెన్ డ్రాప్ ఆఫ్ టెంపరేచర్స్ అవి ఉంటే బాడీ కూడా తట్టుకోలేదు. ఒకవేళ అండర్‌లయింగ్ హార్ట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే సడెన్‌గా అగ్రవేట్ అవుతాయి. సో, ఓకే. అందుకనే వార్మ్ క్లోత్స్ యూజ్ చేయమంటాం. హాట్ డ్రింక్స్ తాగమంటాం. సో, ఇవన్నీ అట్‌లీస్ట్ బేసిక్ హ్మ్. థింగ్స్ కింద హ్మ్. హ్మ్. చేయమంటాం. మరీ -డిగ్రీస్ ఎక్స్‌ట్రీమ్ డిగ్రీస్ ఉన్న ప్లేసెస్‌కి సివియర్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ట్రిపుల్ వెసల్ డిసీజ్, కొంతమంది మెడికల్ మేనేజ్మెంట్ మీద పెట్టి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి హ్మ్. మేము జస్ట్ అట్లాగా మేనేజ్ చేస్తూ ఉంటాం. సో, అలాంటి వాళ్ళు ఆ ప్లేసెస్‌కి ఎళ్ళడం కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే. సో, చాలామందికి గ్యాస్‌కిను లేకపోతే హార్ట్ అటాక్‌కిను తెలీదు సింప్టమ్స్ అనేది. సో, మనకి హార్ట్ అటాక్ సింప్టమ్స్ ఎలా తెలుసుకోవచ్చు సార్? సో, జనరల్‌గా చాలామందేంటంటే ఇలా ఈవెన్ హార్ట్ పెయిన్ ఉన్నా కూడా గ్యాస్ పెయిన్, మనకి హ్మ్. అబ్డామినల్ ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అట్లా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అది ఎక్కువ సేపు ఉన్న జనరల్‌గా హార్ట్ రిలేటెడ్ అయితే అది జాకి రేడియేట్ అవ్వడం, బ్యాక్‌కెళ్ళడం, షోల్డర్‌కెళ్ళడం, హ్మ్. ఆయాసం రావడం, కొంచెం నడుస్తుంటే అది పెరగడం, హ్మ్. స్వెట్టింగ్, పాల్పిటేషన్స్ ఇవన్నీ అసోసియేటెడ్ సింప్టమ్స్ లాగా వస్తాయి. ఓకే. గ్యాస్ పెయిన్ జనరల్‌గా మూవ్‌మెంట్ అప్పుడు ఉండటం, రెస్ట్ తీసుకుంటే బానే ఉండటం, లేకపోతే తిన్న తర్వాత కొంచెం రావడం ఇట్లాంటి ఎక్కువ గ్యాస్ పెయిన్ లాగా ఉంటాయి. హ్మ్. ఒకవేళ ఈ డిస్కంఫర్ట్ కొంచెం ఎక్కువ సేపు ఉండడం, అనీజీనెస్ ఎక్కువ సేపు ఉండటం అట్లా ఉంటే అట్‌లీస్ట్ బేసిక్ ఈసీజీ లేకపోతే ఫిజిషియన్ దగ్గరికెళ్లి ఒకసారి చూపించుకోవడం అనేది మ్యాండేటరీ కింద మనం పెట్టుకోవాలి. ఓకే. నార్మల్‌గా హార్ట్ అటాక్ వచ్చేక ముందు వామిట్స్ వస్తాయని చెప్పేసనంటారు. సో, వామిట్ వస్తే చేసుకోవచ్చా? లేదా చేసుకోకపోవడం బెటర్ అంటారా? వామిట్స్ అంటే కొంతమందికి ఇప్పుడు ఇన్ఫీరియర్ వాల్ ఎంఐ అంటాం. అంటే రైట్ సైడెడ్ హార్ట్ అటాక్స్ అట్లా వస్తే ఏమైతదంటే ఓకే. బీపీ డ్రాప్ అవ్వడం, హార్ట్ రేట్ డ్రాప్ అవ్వడం అట్లాంటివి జరుగుతా ఉంటాయి. సో, హ్మ్. వాళ్ళకి నాసియా అది రావడం, పొట్ట మీద ప్రెషర్ పడడం, పొట్ట ఏరియాకి అప్పుడు బ్లడ్ సప్లై తగ్గడం అట్లాంటి అప్పుడు ఈ వామిటింగ్ సెన్సేషన్ రావడం, హ్మ్. బీపీ ఫాలో అవ్వడం, నాసియా ఫీలింగ్ అయన్నీ ఉంటాయన్నమాట. హ్మ్. సో, ఇది వన్ ఆఫ్ ది సిమ్ప్టమ్ అని అనుకోవచ్చు. సో, మనకి అట్లా ఎక్కువ స్వెట్టింగ్ వచ్చేసి నాసియా, వామిటింగ్ లాగా వస్తుంది అనంటే అట్‌లీస్ట్ దగ్గర హాస్పిటల్‌కెళ్తే మనం ఫ్లూయిడ్స్ పెట్టడం. అలాంటి హ్మ్. వాళ్ళకి ఫ్లూయిడ్స్ అయి పెడితే బీపీ పికప్ అవుద్ది. అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ సివియారిటీ అనేది కూడా తగ్గుతదనమాట. ఇమ్మీడియేట్‌గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే. సార్ మనకి హార్ట్‌కి స్టంట్ ఏస్తారు. స్టంట్ ఏసిన తర్వాత ఎక్కువ గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, అది కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మెడికేషన్ ఏమైనా ఉంటదా దానికి? సో, జనరల్‌గా ఏంటంటే ఇనీషియల్‌గా బ్లడ్ థిన్నర్స్ అవి కొంచెం పవర్‌ఫుల్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం స్టంట్ వేసిన తర్వాత. ఓకే. అట్‌లీస్ట్ 1 మంత్ టు 3 మంత్స్, 6 మంత్స్ అట్లాగా ఇస్తాం. సో, దానివలన కూడా గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ కొంచెం ఎక్కువుండొచ్చు. హ్మ్. సో, అందుకే మేము కొంచెం సాఫ్ట్ ఫుడ్, బ్లాండ్ ఫుడ్ తీసుకోమంటాము. హ్మ్. ఎక్కువ ఈజీగా డైజెస్ట్ అయ్యేవి. నాన్ వెజ్ అది కొంచెం తక్కువ తీసుకొని హ్మ్. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకోమంటాం. హ్మ్. ఈ మెడికేషన్స్ అనేయి పీపీఐస్ ఇవి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ మెడికేషన్స్ ఇనీషియల్‌గా కొన్ని రోజులు ఇస్తాం. బట్ లాంగ్ టర్మ్ అవి కూడా సేఫ్ కాదు. సో, హ్మ్. డైట్‌లోనే అడ్జస్ట్ చేసుకోమని 2, 3 అవర్స్‌కి ఒకసారి స్మాల్ మీల్స్ ఏదో ఒకటి తీసుకుంటూ, ఓకే. వాటర్ సరిగ్గా తీసుకుంటూ, ఓకే. నిద్రకిను, డిన్నర్‌కి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంచి, సో, అట్లా మీకు ఇండైజెషన్ ఇవిను మళ్ళీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, అసిడిటీ కూడా తగ్గుద్ది. ఓకే. మోస్ట్‌లీ హార్ట్ పేషెంట్స్ ఏ టైం లోపల ఫుడ్ తీసుకోవడం బెటర్ సార్?
సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఓకే. సో మెడికేషన్స్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి, కొలెస్ట్రాల్ రిలేటెడ్ టాబ్లెట్స్ ఉంటాయి, కొంతమందికి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. ఇవన్నీ మెడికేషన్స్ ఉండటం వల్ల రెగ్యులర్గా టైమ్లీ ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఒకేసారి హెవీ మీల్స్ అవాయిడ్ చేయమంటాం, లైట్ మీల్స్ మల్టిపుల్ టైమ్స్ తీసుకోవచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈవినింగ్ బిఫోర్ 7 వాళ్ళు డిన్నర్ ఫినిష్ చేసి తర్వాత మధ్యలో కావాలంటే ఏదైనా ఫ్రూట్ లాగా తీసుకుంటే 2 to 3 hours గ్యాప్ ఉంచితే స్లీప్ బెటర్గా ఉంటుంది. ఈ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్, ఈ బ్లోటింగ్ సిమ్టమ్స్, పాల్పిటేషన్స్ అనేవి కూడా చాలా తక్కువ అవుతాయి. ఓకే. సో హార్ట్ సర్జరీ అయిన తర్వాత చాలామంది డాక్టర్స్ ఈవెన్ స్టంట్ అయినా కానీ సార్, సో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోకండి, స్మోక్ చేయకండి అని సజెస్ట్ చేస్తుంటారు. బట్ కొంతమంది వినకుండా తీసుకుంటూ ఉంటారు. అది ఎంత ప్రభావం చూపిస్తుంది సార్? స్మోకింగ్ డెఫినెట్గా కంప్లీట్గా జీరో చేయమని చెప్తాం. ఎందుకంటే నికోటిన్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది బ్లడ్ వెజల్స్ మీద. క్లాటింగ్ Okay. టెండెన్సీ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ స్పాజంలోకి వెళ్తాయి. చాలా మందికి స్మోకింగ్ చేస్తూ ఉన్నప్పుడు స్పాజంలోకి వెళ్ళి హార్ట్ అటాక్స్ వచ్చేసి మళ్ళీ రిలీవ్ అయిపోతాయి. Okay. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని Mm. స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అకేషనల్ ఆల్కహాల్ ఈజ్ ఓకే, బట్ బింజ్ డ్రింకింగ్, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం, అవి కూడా డైరెక్ట్గా కొలెస్ట్రాల్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్ పెరగడం, హార్ట్ అటాక్స్ రావడం, హార్ట్ స్ట్రోక్స్ రావడం. సో అందుకే మోడరేషన్, 90 ml per week అట్లాగా లిమిటేషన్ చెప్తాం. చాలా మందికి ఏంటంటే ఒక 90 ml అట్లా తీసుకుంటే హార్ట్కి మంచిది అని అంతకుముందు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు రీసెంట్ స్టడీస్ అయితే డైరెక్ట్గా ఆల్కహాల్ ఏమీ హార్ట్కి మంచిది చేయదు. అలా అని ఓవర్ డ్రింకింగ్ చేస్తే అది హార్ట్కి చెడే చేస్తుంది. ఓకే. సో ఎక్కువ వింటూ ఉన్నాం సార్, సరిగ్గా ప్రాపర్ స్లీప్ లేకపోయినా కానీ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి. సో అది నిజమేనా? సో మన బాడీ అంతా ఒక మెటబాలిక్, ఒక సిస్టమేటిక్గా వెళ్తుందన్నమాట. ఓకే. సో ఆ మెటబాలిజం అనేది అన్నిట్లోనూ, అన్ని ఆర్గాన్స్ నుంచి, హార్మోన్స్ నుంచి, ఈవెన్ స్లీప్ నుంచి, మన డైట్ నుంచి, మన లైఫ్ స్టైల్ నుంచి అది యాడ్ ఆన్ అవుతుంది. సో మనకి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 7 hours ఆఫ్ స్లీప్ అనేది మ్యాండేటరీ కింద అందరూ పెట్టుకోవాలి. సో లెస్ దాన్ 6 hours, మోర్ దాన్ 12 hours వీళ్ళందరికీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండటం వల్ల మనకి హార్ట్ బ్లాకేజ్ ఏమన్నా ఉన్నా కూడా ఫాస్ట్గా అగ్రవేట్ అవ్వడం, హార్ట్ అటాక్స్ రావడం, ఈ ఒబిసిటీ రావడం, ఇవన్నీ కూడా మెటబాలిజం వల్లనే అవుతూ ఉంటాయి. ఓకే. సో మనం అంటే ఓవర్ హీట్ ఉన్నా కానీ హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి అంటారు, అది నిజమేనా? అంటే జనరల్గా చూసుకుంటే లారీ డ్రైవర్స్ ఎక్కువ కూర్చొని వెళ్ళడం వల్ల ఆ లోపల సఫికేషన్తో వాళ్ళకి ఓవర్ హీట్ ఉంటుంది. మోస్ట్లీ వాళ్ళదే చూస్తుంటాం హార్ట్ అటాక్స్ వస్తాయి అని చెప్పేసి. సో ఓవర్ హీట్ కూడా మేజర్ రీజన్ ఏమి ఉండొచ్చు సార్? ఎందుకంటే లాంగ్ జర్నీ చేసిన మీరు చూస్తే చాలా మందికి లాంగ్ జర్నీలు చేసి వచ్చిన వాళ్ళకి ఇలా హార్ట్ అటాక్స్ రావడం, సడన్గా మధ్యలో ఇష్యూస్ రావడం. సో అది కూడా ఒక రకమైన స్ట్రెస్సే. సో డ్రైవింగ్ చేయడం కానీ, లాంగ్ టర్మ్ ట్రావెల్ చేయడం కానీ, డీహైడ్రేషన్ ఉంటుంది ప్లేన్స్లో అయితే. ఈవెన్ లారీ డ్రైవర్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు సరిగ్గా హైడ్రేషన్ ఉండదు, వాళ్ళు స్ట్రెయిన్ అవుతారు, ఎక్కువ 10 hours 12 hours కంటిన్యూస్గా డ్రైవ్ చేస్తారు. సో ఈ ప్రెషర్ అంతా యాడ్ ఆన్ అయిపోయి వాళ్ళకి సడన్గా ఈ హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్ అనేవి ఈజీగా వాళ్ళు అందుకే ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. సో బీపీ ఉండడం వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తుంది అని చెప్పేసి అంటారు. సో బీపీ అనేది ఎంత లెవెల్ వరకు ఉండాలి, ఎంత లెవెల్ దాటాక మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో బీపీ అనేది ఆల్వేస్ ఇప్పుడు కొత్త గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఈవెన్ 140 to 120 కంపేర్ చేసుకుంటే 120 వాళ్ళకి మెయింటైన్ చేసుకునే వాళ్ళకి హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండటం, 140 అండ్ అబవ్, అరౌండ్ 140 మెయింటైన్ చేసుకున్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ అనేవి కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉండటం, రిస్క్ అనేది ఎక్కువ ఉండటం బాగా చూస్తూ ఉంటాం. సో అందుకే బీపీ ట్యాబ్లెట్స్ చాలామంది అంటారు నా బీపీ 150 160 అంతే ఉంటుంది, అది తగ్గదు అని. అది అంటే వేరే రీజన్స్ ఉంటాయి. కొంతమందికి రీనల్ ఇష్యూస్, కిడ్నీ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళల్లో మేము అది అట్లీస్ట్ దాన్ని ఓకే అని అనుకుంటాం. బట్ రెగ్యులర్గా మెడిసిన్ వాడే వాళ్ళకి హార్ట్ ఇష్యూస్, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి బీపీ అనేది 120 to 140 మధ్యలోనే మెయింటైన్ చేసుకుంటాం. సో చాలా మందికి లావుగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలానే సన్నగా ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ సన్నగా ఉన్న, లావుగా ఉన్న, కొలెస్ట్రాల్ లేకపోయినా కానీ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు సార్? సో చాలామందికి ఒక అపోహ ఉంటుందన్నమాట, సన్నగా ఉన్నాం మేము, మాకు కొలెస్ట్రాల్ ఎక్కువ లేదు, మాకు ఫ్యాట్ ఎక్కువ లేదు, మాకు హార్ట్ అటాక్స్ రావు, మాకేం ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి. మన బాడీ సైజ్కిను మనకి ఉండే ప్రాబ్లమ్స్కి సంబంధం లేదు. ఏదైనా సరే రిస్క్ అనేది మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉంటాం. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్లో బ్లాకేజ్ ఎక్కువ ఉండొచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు, జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జనరల్గా సన్నగా ఉన్న వాళ్ళలో చూస్తాం. వాళ్ళలో మెటబాలిక్ డిజార్డర్స్, ఈ థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకి మనం ఏమీ ఉండదు అని కూడా మనం గ్యారంటీగా చెప్పలేం. వాళ్ళని కూడా రెగ్యులర్గా చెకప్ చేసుకోమంటాం. సో వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే ఎడిపోస్ టిష్యూ ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుందో వాళ్ళకి ఆ కన్వర్షన్స్ అనేది తక్కువ లెవెల్లో ఉంటుంది కాబట్టి అది ఒక బెనిఫిట్ ఉంటుంది. బట్ కంప్లీట్గా వాళ్ళు నార్మల్ అని కూడా చెప్పలేం.
సో ప్రెజెంట్ హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే ఇంకా వేరే సమస్యలు కానీ కొత్త ట్రీట్మెంట్స్ అనేది వచ్చాయి. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ఇంతకు ముందు వాటితో కంపేర్ చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. మనకి ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. మనకి హ్మ్. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా వాల్వ్ ఇంప్లాంట్స్ చేస్తున్నాము, వాల్వ్ హ్మ్. రిపేర్స్ చేస్తున్నాము, డివైస్ క్లోజర్స్ చేస్తున్నాము. ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటే ఎల్డర్లీ పీపుల్‌లో అంతకుముందు 75, 80 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయలేము అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు హ్మ్. అట్లా కాదు. అనస్థీషియా కూడా ఏమీ లేకుండా, వెంటిలేటర్ లేకుండా మనం కాలు నుంచి వాల్వ్ తీసుకెళ్ళి అమర్చడం. ఓకే. టెక్నాలజీ అనేది చాలా డెవలప్ హ్మ్. అయింది. ఈవెన్ ఇండియన్ కంపెనీస్ కూడా ఇప్పుడు అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాయి. స్లోగా ఓవర్ నెక్స్ట్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో ఏంటంటే మనకి ఆ కాస్ట్ అనేది కూడా చాలా తగ్గుతది. ఇప్పుడు అందరికీ ఓకే. అందుబాటులో లేదు గానీ బట్ ఆ కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ అనేది ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉంది. నెక్స్ట్ 5-10 ఇయర్స్‌లో అందరికీ అందుబాటులో వస్తది. సో ప్రెజెంట్ ఆర్‌డిఎన్ ప్రాసెస్‌కి చాలా మందికి అవగాహన లేదు. సో ఆర్‌డిఎన్ ప్రాసెస్ ఎలా ఉంటది సార్? సో ఆర్‌డిఎన్ అంటే రీనల్ డీనర్వేషన్. ఇది ఒక హ్మ్. కొత్త థెరపీ. ఇదేంటంటే బీపీ మనం చాలామంది 5 మెడికేషన్స్, 8 మెడికేషన్స్ చాలా హై హ్మ్. డోసేజ్ ఆఫ్ డ్రగ్స్‌తో వాళ్ళకి అయినా కూడా బీపీ కంట్రోల్ అవ్వనోళ్ళు ఉంటారు. హ్మ్. సో ఆ డ్రగ్స్ వల్ల వాళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి మల్టిపుల్ ఇష్యూస్ వస్తాయి. కిడ్నీ మీద ఎక్కువ ప్రెషర్ పడుతూ ఉంటది. సో ఇలాంటి పేషెంట్స్‌కి టాలరేట్ చేయని వాళ్ళకి ఎక్కువ మెడికేషన్స్ హ్మ్. అవ్వాల్సిన అవ చేస్తున్న వాళ్ళకి ఈ రీనల్ డీనర్వేషన్ అనే థెరపీ చాలా యూజ్ అవుతది. ఇది రీసెంట్‌గానే లాంచ్ అయింది. మేము కొంతమంది పేషెంట్స్ మీద హ్మ్. ఇది యూజ్ చేసాం కూడా. సో వాళ్ళకి బీపీ ఆల్మోస్ట్ 6 డ్రగ్స్, 8 డ్రగ్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు 2 డ్రగ్స్‌కి ఆళ్ళు లెవెల్ డౌన్ హ్మ్. అయ్యారు. బీపీ కూడా ఆళ్ళకి 160, 170 ఉన్నవాళ్ళు ఇప్పుడు 130, 140 రేంజ్‌లో మెయింటైన్ అవుతుంది. సో ఈ థెరపీ అనేది ఈ మధ్య అందుబాటులోకొచ్చింది. అందరికీ అవగాహన లేదు. హ్మ్. సో మల్టిపుల్ మెడికేషన్స్ ఉన్న వాళ్ళకి రీనల్ ఫెయిల్యూర్ రాకముందే అంటే కిడ్నీ ప్రాబ్లమ్ రాకముందే ఈ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తే మన కిడ్నీ ప్రాబ్లమ్ రాదు. ఈవెన్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే. సార్ ఇందాక మీరన్నారు బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సో డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్? సో డయాబెటిస్, బీపీ ఇవన్నీ ఏంటంటే ఈ వాస్కులర్ ఏజింగ్ అంటాం మనం. హ్మ్. మనకి నార్మల్‌గా బ్లడ్ వెసల్స్‌లో ఏజ్ అయ్యేది మనకి 70 ఇయర్స్‌లో, 60 ఇయర్స్‌లో, 80 ఇయర్స్‌లో వచ్చే డిసీజ్ 30 ఇయర్స్, 40 ఇయర్స్‌లోనే ఎందుకొస్తది అనంటే షుగర్ ఉంటే అదొక యాడ్ ఆన్ ఫ్యాక్టర్. తొందరగా ఏజ్ అవుతది. బీపీ హ్మ్. ఉంటే అది ఇంకొక యాడ్ ఆన్ ఫ్యాక్టర్. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఇంకొక యాడ్ ఆన్ ఫ్యాక్టర్. ఇవన్నీ టుగెదర్ ఏంటంటే ఫాస్ట్‌గా ఏజ్ చేసేసి హార్ట్ అటాక్స్ అనేవి ఎర్లీ ఏజ్‌లో వస్తాయి. అందుకే హ్మ్. ఇప్పుడు మనం యంగ్ పేషెంట్స్‌లో హార్ట్ అటాక్స్ అనేవి ఎర్లీగా చూస్తున్నాం. హ్మ్. వాళ్ళలో చాలా మందికి షుగర్ ఉందని తెలీదు. బీపీ ఉందని తెలీదు. హ్మ్. వాళ్ళు హార్ట్ అటాక్‌తో వస్తారు. మేము చెక్ చేస్తే షుగర్స్ 400, 500s ఉంటాయి. హ్మ్. బీపీ యాక్సిలరేటెడ్ హైపర్‌టెన్షన్ ఉంటది. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటది. కొలెస్ట్రాల్ చూస్తే చాలా 3 టైమ్స్, 4 టైమ్స్ హై ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ ఆన్ చాలా మందికి తెలీదు. సింప్టమ్స్ రావు కాబట్టి. హ్మ్. సో హ్మ్. అందుకే హ్మ్. చెకప్స్ అనేవి మ్యాండేటరీ కింద పెట్టుకోవాలి. హ్మ్. సార్ వన్స్ హార్ట్ అటాక్స్ వచ్చినా లేకపోతే హార్ట్‌కి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? చాలామంది ఎక్కువ మసాలాలు తినేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయరు. సో ఎలాంటి డైట్ అనేది తీసుకోవడం బెటర్ సార్? సో రెగ్యులర్ డైట్‌లో మనం ఈవెన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఈ ఆయిల్స్ గానీ, లేకపోతే వనస్పతి ఈ హ్మ్. బయట మనం వాడేవి ఉంటాయి. ఇవి బిర్యానీస్‌లో హ్మ్. ఈ వాడే పదార్థాలన్నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకే. సో, ఆ యూసేజ్ అనేది తగ్గించాలి. ఎప్పుడో ఒకసారి మనం బయటికెళ్ళినప్పుడు తింటమో, లేకపోతే ఏదైనా ఫంక్షన్‌కెళ్ళినప్పుడు తింటమో అట్లాంటిది ఓకే. బట్ డైలీ మీరు తీసుకునే ఫుడ్‌లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎస్పెషల్లీ ప్యాక్డ్ ఫుడ్స్ ఉంటాయి. హ్మ్. దాంట్లో ఆయిల్ ఎక్కువేస్తారు. ఆయిల్‌లో హ్మ్. డ్రై చేసి పెడతారు. హ్మ్. మీకు ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు. ఇవన్నీ మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అయిపోతే తొందరగా బ్లాకేజ్ కింద కన్వర్ట్ అవుతాయి. అది ఓకే. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్ రావచ్చు, లివర్ ప్రాబ్లమ్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ రావచ్చు. సో, మెయిన్ ఏంటంటే ఈ ఆయిల్స్ అనేవి కూడా మనకిప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వస్తున్నాయి. రైస్ బ్రాన్ ఆయిల్స్ వస్తున్నాయి. ఈ ఆలివ్ ఆయిల్స్ వాడేవి కూడా తక్కువ అమౌంట్‌లో యూజ్ చేయాలి. హ్మ్. సో, యూజ్ చేసేయి ఈ బెటర్ ఆయిల్స్ యూజ్ చేయాలి. హ్మ్. కోకోనట్ ఆయిల్ గానీ, పామ్ ఆయిల్ గానీ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువగా కన్వర్ట్ చేస్తా ఉంటది. హ్మ్. సో, సాఫ్లవర్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్స్ ఇవి మాత్రం ఆయిల్ కంటెంట్‌లో కొలెస్ట్రాల్ అనేది తక్కువగా కన్వర్ట్ చేస్తది. సో, బెటర్ ఆయిల్స్ చూజ్ చేసుకుంటాం బెటర్. ఈవెన్ వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉండాలి. నాన్ వెజిటేరియన్ తక్కువగా తీసుకోవడం, రెడ్ మీట్ తక్కువగా తీసుకోవడం. సీ ఫుడ్ అంటే ఫిష్ అది మంచిగా ఒమేగా 3 ఉంటుంది. సో, హ్మ్. దట్ విల్ హావ్ ఎ గుడ్ కొలెస్ట్రాల్ వాల్యూ. మిగతావన్నీ కొంచెం కొలెస్ట్రాల్ హై క్యాలరీ వాల్యూస్ ఉంటాయి. సో, అవన్నీ కొలెస్ట్రాల్‌గా ఈజీగా కన్వర్ట్ అయిపోద్ది. హ్మ్. కొలెస్ట్రాల్‌లో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్‌గా ఎక్కువ కన్వర్ట్ అయిపోతది. హ్మ్. ఓకే. సార్ నేను రీసెంట్‌గా ఒక కేస్‌లో చూసాను. ఒక ఆయనకి హార్ట్ సర్జరీ అయ్యింది. అయిన తర్వాత ఆయన యథావిధిగా ఆయన పైనకెళ్ళాడు. బట్ హార్ట్ అనేది ఉబ్బిపోయి చనిపోయాడు అని చెప్పేసి చెప్పారు. సో నిజంగా హార్ట్ అనేది ఉబ్బుతదా సార్?
సో హార్ట్ అటాక్ చాలా మంది ఏమనుకుంటారంటే మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వెళ్ళి చూపించుకుందాం అని అంటారు. ఆ గోల్డెన్ పీరియడ్ అంటాం. ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టార్ట్ అయిన తర్వాత వితిన్ 1 అవర్, వితిన్ 3 అవర్స్, వితిన్ 6 అవర్స్ ఆ గోల్డెన్ పీరియడ్ దాటితే ఏమవుతుందంటే హార్ట్ పంపింగ్ చాలా వీక్ అయిపోతుంది. సో డ్యామేజ్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోద్ది. సో అప్పుడు హార్ట్ ఎన్లార్జ్ అయిపోద్ది, హార్ట్ వీక్ అయిపోద్ది. సో అప్పుడు ఈ మెడికేషన్స్ మనం ఏదైతే ఇస్తున్నామో ఓన్లీ సపోర్టివ్ మెడికేషన్స్. హార్ట్ కొంతవరకే రికవర్ అవ్వగలదు, ఫుల్గా డ్యామేజ్ అయింది అసలు రికవర్ అవ్వలేదు. సో ఇలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్, హార్ట్ మార్చడం, కొత్త హార్ట్ పెట్టడం, ఈ డివైసెస్ అనేవి ఉంటాయి, ఆర్టిఫిషియల్ హార్ట్ పంపింగ్ డివైసెస్, ఇవన్నీ అమర్చడం జరుగుతుంది. అవన్నీ చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. సో అందుకే ముందుగానే మనకి ఏమన్నా హార్ట్లో బ్లాకేజ్ ఉండడం, చెకప్ చేసుకున్నప్పుడు టీఎంటీలో చేంజెస్ ఉండటం, సిటీ యాంజియోలో చేంజెస్ ఉండటం, బ్లాక్స్ ఉండటం, అట్లాంటివి ఏమైనా ఉంటే ముందుగానే ట్రీట్ చేసుకుంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్స్, వీక్నెస్, ఈ ఉబ్బడం అనేవి అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ప్రెజెంట్ జనరేషన్ మోస్ట్లీ చూస్తుంటే వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేవాడు మెంటల్ డిప్రెషన్ అయిపోతున్నా నేను అని చెప్పేసి అంటాడు. సో ఆ మెంటల్ డిప్రెషన్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? డెఫినెట్గా స్ట్రెస్ అనేది ఇప్పుడు ఉన్న మన ఈవెన్ క్లైమేట్ కండిషన్స్ చూసుకున్నా, ఈ ట్రాఫిక్ చూసుకున్నా, ఈ అర్బనైజేషన్ చూసుకున్నా, మన జాబ్స్, ఈ డైలీ రెగ్యులర్గా మీరు పరిగెత్తడం అనేది ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది బాగా యాడ్ ఆన్ అవుతుంది. సో స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమైపతి అని అంటాం. సో స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్డియోమైపతి అంటే స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతూ ఉంటుంది. సో అది ఇంటెన్స్ స్ట్రెస్. అది మీరు కొంతమందికి సర్జరీ అప్పుడు అవుతుంది, కొంతమందికి ఎగ్జామ్ ఇంటర్వ్యూ అప్పుడు అవుతుంది, కొంతమందికి ఏదన్నా ప్రొసీజర్ చేయాలని, ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ఉంది అది మనం సాధించాలి, వాళ్ళు ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇలా హార్ట్ ఫెయిల్యూర్స్, హార్ట్ అటాక్స్తో కూడా చాలా మంది వస్తూ ఉంటారు. సో అది డెఫినెట్గా యాడ్ ఆన్ ఫ్యాక్టరే. అది మనకి కనిపించదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కౌన్సిలింగ్ మాత్రం ఇవ్వగలరు. బట్ మన డే టు డే యాక్టివిటీస్ కానీ, లైఫ్ స్టైల్ కానీ అవి కొంచెం ఏదన్నా ఒకటి చేంజ్ చేస్తే మనకి ఒక కొంచెం రిలీఫ్ ఉంటుంది, బాగుంటుంది అనేది ఒకటి ఆలోచిస్తే మనం ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సార్ నార్మల్గా కొంతమంది కొంచెం దూరం నడిచినా కానీ, లేకపోతే చిన్న చిన్న బరువులు ఎత్తినా కానీ, పడుకునేటప్పుడు రాత్రి గుండె బరువు అనిపిస్తుందని, లేకపోతే ఆయాసం వస్తుందని చెప్పేసి చెప్తూ ఉంటారు, ఉబ్బరంగా అనిపిస్తుందని చెప్పేసి. సో ఆ సిమ్టమ్స్ ఏమైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? డెఫినెట్గా నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం కానీ, చెస్ట్ డిస్కంఫర్ట్, హెవీనెస్, స్వెట్టింగ్ రావడం, ఇవన్నీ హార్ట్ మెయిన్ ఏంటంటే హార్ట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, హార్ట్ వీక్నెస్ ఉందా, ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉందని డెఫినెట్గా రూల్ అవుట్ చేసుకోవాలి. అందుకే రెగ్యులర్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ వాకింగ్ అనేది అట్లీస్ట్ 150 minutes ఆఫ్ వాకింగ్ ఇన్ ఏ వీక్ అలా పెట్టుకోమని మేము పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాం. సో వాళ్ళు డైలీ నడవడం అట్లా చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ సడన్గా వాళ్ళకి ఆయాసం వస్తుంది, నిన్న నడిచినంత వాళ్ళు నడవలేకపోతున్నాము, లాస్ట్ 1 monthలో నాకు డిస్కంఫర్ట్ పెరుగుతుంది, అట్లాంటివి ఉంటే హార్ట్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఇవాళే నేను ఒక పేషెంట్కి, ఆవిడకి యాక్చువల్గా లాస్ట్ 2 months నుంచి ఎగ్జర్షన్ అంటే నడుస్తూ ఉన్నప్పుడు ఆయాసం వస్తుంది అని చెప్తా ఉన్నారు. వాళ్ళు పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు లంగ్ టెస్ట్ చేశారు, ఈసీజీ చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి. ఎగ్జర్షనల్ సిమ్టమ్స్ ఉంటున్నాయని ఆవిడ క్లియర్ కట్గా చెప్తున్నారు. అది హార్ట్ సిమ్టమ్ అని మేము మార్నింగ్ అడ్మిట్ చేసి యాంజియోగ్రామ్ చేస్తే ఆల్మోస్ట్ 99% బ్లాక్ ఉంది. సో ఆవిడ షీఈ్ ఆల్మోస్ట్ 74 years, షుగర్ ఉంది, బీపీ ఉంది. బట్ ఆవిడకి అది కూడా ఎందుకు తెలిసిందంటే ఆవిడ రెగ్యులర్గా వాకింగ్ చేస్తారు కాబట్టి. సో డైలీ 10-15 minutes ఆవిడ వాకింగ్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ 3 monthsగా ఆవిడకి ఆ వాకింగ్ చేసినప్పుడు తొందరగా అలసిపోవడం, నొప్పి రావడం, ఆయాసం రావడం అనేది జరుగుతుంది. అందుకే ఆవిడ మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు. సో మనం ఇప్పుడు ఇది కూడా ఈవెన్ బ్లడ్ టెస్ట్లో కూడా కొంచెం మైల్డ్ వేరియేషన్ కనిపించింది. సో ఇంకా కొంచెం సడన్గా ఏదన్నా అటాక్ లాగా వచ్చుంటే అదంతా డ్యామేజ్ అయిపోయేది. మీరు అన్నట్టు ఆవిడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోయేది. సో లక్కీగా మనం చెక్ చేసాం, 99% బ్లాక్ ఉంది, రిలీవ్ చేసాం. సో ఆ హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అనేది అవాయిడ్ చేసాం. ఓకే. సో చాలా మంది చూసుకుంటే సార్ జిమ్లో కార్డియో ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆ కార్డియో చేస్తూ కూడా చాలా మంది చనిపోవడం జరిగింది. సో కార్డియో ఒక 40 minutes, 1 hour, 2 hours చేస్తారు. ఎంత లెవెల్ ఆఫ్ టైం వరకు మనం కార్డియో చేయొచ్చు సార్? సో జనరల్గా కార్డియో మన క్యాపబిలిటీ బట్టి, మన VO2 అంటాం అనమాట, మన లంగ్ కెపాసిటీని బట్టి, మన హార్ట్ కెపాసిటీని బట్టి మేము ఒక టార్గెట్ పెట్టుకుంటాం. ఇప్పుడు ట్రెడ్మిల్ చేస్తున్నప్పుడు 220 - H అది హార్ట్ రేట్ రీచ్ అయ్యే టార్గెట్ అని పెట్టుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒకేలాగా హార్ట్ రేట్ వేరియబిలిటీ అనేది ఉండదు, ఒక్కొక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకే కార్డియో చేసినా కూడా ఎప్పుడు మేము ఒక 20 minutes ఈ 6-7 స్పీడ్లో అట్లా బేసిక్ స్పీడ్లో చేయండి. వన్స్ మీరు అంటే ఆ కెపాసిటీ అనేది పెంచుకుంటూ, అంటే ఇట్ విల్ హ్యాపెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్స్. అంతేగాని ఫస్ట్ డే 6-7 స్పీడ్, సెకండ్ డే 10 స్పీడ్ అట్లా వర్కౌట్ అవ్వదు. సో అందుకే మీ కెపాసిటీ చెక్ చేసుకోవడానికి ఇనీషియల్గా ఇప్పుడు చాలా జిమ్స్లో వాటిల్లో వాళ్ళు అసెస్ చేస్తున్నారు. మీ లంగ్ కెపాసిటీ ఎట్లా ఉంది, PFT చేస్తున్నారు, స్పైరోమెట్రీ చేస్తున్నారు, 6 minutes వాక్ టెస్ట్ చేస్తున్నారు, ట్రెడ్మిల్స్ చేస్తున్నారు. సో ఇవన్నీ చేసుకుని అసెస్ చేసుకుని స్లోగా గ్రాడ్యువల్గా వాళ్ళకి వర్కౌట్
వర్కౌట్ సిస్టమేటిక్గా చేస్తూ ఉన్నారు. ఇమీడియట్గా ఇన్స్టెంట్ వర్కౌట్స్ ఎవరికి అడ్వైస్ చేయట్లేదు. ఓకే. సార్ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా వస్తున్నాయి హార్ట్ అటాక్స్. చిన్న పిల్లలతో సహా అంటే 4 ఇయర్స్ కానీ 10th క్లాస్ చదివే పిల్లలకి కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వాళ్ళకొచ్చేచానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి సార్? మనం చూస్తుంటే ఇప్పుడు ఈ జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది చాలా స్ట్రాంగ్గా చూస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఏంటంటే ఎర్లీ డయాబెటీస్, ఎర్లీ ఈవెన్ చిన్న పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా చాలా మందికి కొన్ని ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. కన్సాంగ్వినస్ మ్యారేజ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కొంతమంది కంజెనిటల్గానే ఈ హార్ట్ నరాలు అనేవి సన్నగా ఉండటం, దాంట్లో ఫ్లో సరిగ్గా ఉండకపోవడం, వీక్నెస్ ఉండటం అండ్ హార్ట్లో హోల్స్ ఉండటం, అవి డిటెక్ట్ చేయలేకపోవడం. సో వాళ్ళకి హార్ట్ వీక్నెస్ ఉండి సడన్గా వాళ్ళు ఆడుతున్నప్పుడు సడన్గా పడిపోవడం అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. చాలా మందికి ఇలా ఆడుతున్నప్పుడు ఆయాసం వస్తుంది, పడిపోతున్నారు, లేకపోతే బ్లూగా మారుతున్నారు, అట్లా అని చాలా మంది చిన్నపిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు చెక్ చేస్తే హార్ట్లో హోల్ ఉంటుంది, హార్ట్ ఎన్లార్జ్ అయి ఉంటుంది. అవి ముందు ఎప్పుడు చెక్ చేసుకోరు. అందుకే చిన్నపిల్లలు చాలా మందికి ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుందని వాళ్ళకి ఎప్పుడు చెకప్లు కూడా చేయరు. వాళ్ళలో కొంచెం ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం చెప్తున్నారు, నాకు ఇబ్బంది వస్తుంది అని అంటే వాళ్ళకి అట్లీస్ట్ బేసిక్ చెకప్ అనేది చేస్తే మనకి ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే. సో సార్ ఆస్తమా ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కూడా హార్ట్ మీద ప్రెషర్ పడే ఛాన్సెస్ ఉంటాయా సార్? సో లంగ్ హార్ట్ కనెక్ట్ అవుతుంది. సో లాంగ్ స్టాండింగ్ ఆస్తమా ఉన్న వాళ్ళకి, సిఓపిడి, మళ్ళీ స్మోకింగ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి ఏంటంటే ఆ లంగ్లో ప్రెషర్ అంతా హార్ట్కి రిఫ్లెక్ట్ అవుతుంది. రైట్ సైడ్ హార్ట్ ఎన్లార్జ్ అవుతుంది, రైట్ సైడ్ హార్ట్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది. సో వీక్నెస్ వస్తుంది. వాళ్ళకి కూడా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి హార్ట్ అటాక్స్ ఎలా వస్తాయి, హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుందో రైట్ సైడ్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా అట్లాగే సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఈ ఆస్తమా, సిఓపిడి, ఈ స్మోకింగ్ అనేది అవాయిడ్ చేయడం అట్లాంటివి చేస్తే దాని మీద ప్రెషర్ తగ్గుతుంది. ఏదైతే ఒక్కసారి కంప్లీట్గా ప్రెషర్ దాని మీద పడిందో అది కంప్లీట్గా నార్మలైజ్ అవ్వకపోవచ్చు, బట్ అట్లీస్ట్ దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో చాలా మందికి పిల్లలకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే, ఆ గర్భంలో ఉన్నప్పటి నుంచే హార్ట్ ఇష్యూస్తో బయటకు వస్తారు. సో ఎలాంటి టేక్ కేర్ చేయాలి, లేకపోతే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎలా బేబీ హార్ట్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది సార్? సో ఇప్పుడైతే మనకి రెగ్యులర్గా ఈ అనామలస్ స్కాన్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. అంటే మన విలేజెస్లో అక్కడ వాళ్ళకంత ఓరియంటేషన్ లేకపోవచ్చు, బట్ ఈ కన్సాంగ్వినస్ మ్యారేజ్, ఇనీషియల్ లేట్ మ్యారేజెస్, వీళ్ళల్లో ఏంటంటే ఈ హార్ట్ పంపింగ్ ఎట్లా, హార్ట్ బీట్ ఎట్లా ఉంది, హార్ట్ డెవలప్ అయిందా ప్రాపర్గా, ఏమన్నా ఎనామలీస్ ఉన్నాయా, సో ముందుగానే డిటెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఒక ఎక్స్టెంట్ తర్వాత బేబీని అబార్ట్ చేయడం కానీ అదంతా కూడా చాలా రిస్కీ ఉంటుంది. కొంతమందికి కొన్ని ప్రొసీజర్స్ కడుపులో ఉన్నప్పుడే కొన్ని ప్రొసీజర్స్ చేస్తూ ఉంటారు, సో దట్ బయటకు వచ్చిన తర్వాత ప్రాబ్లం లేకుండా ఉండటానికి. సో కొంతమంది బాగా ఎర్లీగా డిటెక్ట్ చేసి బాగా ప్రాబ్లం ఉంది బేబీ అని అంటే, సో దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అన్నది కూడా ఆలోచిస్తూ ఉంటారు. కొంతమందికి జెనెటిక్ స్టడీస్ చేస్తారు. సో ప్రెగ్నెన్సీ ముందే జెనెటిక్ స్టడీస్ చేస్తారు. ఎందుకంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఫీమేల్స్ ప్రెగ్నెంట్ అయితే బేబీకి డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇంట్రాయూటరైన్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు మనకు వచ్చిన ఈ టెక్నాలజీలో జీన్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. జెనెటిక్గా ముందుగానే మనం ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంది, ఎవరికి తక్కువ రిస్క్ ఉంది అని చెప్పేసి. ఓకే. సో ఇప్పుడు అందరు ఫాస్ట్ కల్చర్కి బాగా అలవాటు అయిపోయారు సార్. సో పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు చేయడం కానీ, లేకపోతే ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఫుడ్ అనేది వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు పసిపిల్లల్లో కూడా మనం చూస్తున్నాం, మధ్య ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఫీడ్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చిన్నప్పటి నుంచే మనం కంట్రోల్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు అడల్ట్స్ గురించి లేకపోతే టీనేజ్ వాళ్ళ గురించి హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఇప్పుడు చూస్తే మీరు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు, కుకింగ్ ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఈజీగా ప్యాక్డ్ ఫుడ్ ఈజీగా దొరుకుతుంది. సో వీటిల్లో ఏంటంటే వాళ్ళకి ఆ కన్వర్షన్స్ అనేది ఇనీషియల్ ఫేజ్లో తెలియదు. వన్స్ వాళ్ళు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం మొదలు పెడతాయి, వాళ్ళకి ఒబిసిటీ వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు మేము చాలా మంది చూస్తూ ఉన్నాము, టీనేజ్ పిల్లల్లో వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. జస్ట్ కాలేజ్కి వెళ్ళే పిల్లల్లో చూస్తున్నాము, వాళ్ళకి కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది, షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉంటున్నాయి. వాళ్ళలో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎర్లీగా వస్తాయి. సో అందుకని చిన్న వయసు నుంచి వాళ్ళు పెట్టే ఫుడ్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఉండాలి. పెద్ద అయిన తర్వాత మనం వన్స్ డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు డయాబెటీస్ వచ్చేసింది, కొలెస్ట్రాల్ పెరిగిపోయింది, షుగర్ వచ్చేసింది, బీపీ పెరిగిపోయింది, సో అప్పుడు మనం అవన్నీ రివర్స్ చేసుకోలేం, కంట్రోల్లే చేసుకోగలం. సో రివర్స్ అనేది మనం మన పిల్లల్ని ఆ కిడ్స్గా ఉన్న ఆ ఏజ్ నుంచే వాళ్ళకి అలవాటు చేయాలి, వాళ్ళకి డైట్ అలవాటు చేయాలి, వాళ్ళకి లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి, సో దట్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత అదే మెయింటైన్ చేస్తూ ఉంటారు.
చాలా మంది కూడా ఓవర్ వెయిట్ ఉన్నందుకు ఇన్సులిన్స్ తీసుకోవడానికి లేకపోతే ఓవర్ వెయిట్ కోసం సడన్గా ఫుడ్ అనేది డ్రాప్ చేసేయడం కానీ వాళ్ళు ఇంప్రాపర్ డైట్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్గా ఓవర్ వెయిట్ అనేది యాడ్ ఆన్ ఫ్యాక్టర్ హార్ట్ ఓకే. అటాక్స్ రావడానికి. సో అందుకే ఇప్పుడు మీరు చూస్తుంటే ఇంజెక్టబుల్స్ చాలా వచ్చినాయి మార్కెట్లోకి ఓవర్ వెయిట్ తగ్గించడానికి. చాలామంది అనుకుంటారు ఓకే నేను ఇంజెక్షన్ తీసుకుంటా బట్ లైఫ్ స్టైల్ నేను మార్చను, నా డైట్ మార్చను, ఇంజెక్షన్ తీసుకుంటా. సో అవి అలా వర్కౌట్ అవ్వవు. సో ఇంజెక్షన్ తీసుకుంటే మీ అపటైట్ తగ్గొచ్చు కానీ మీకు ఉండే ఇంటర్నల్ ఇష్యూస్ అవేమీ కంట్రోల్ అయిపోవు. ఒబిసిటీ మీ ఫ్యాట్ తగ్గినంత మాత్రాన లోపల ఏమి ప్రాబ్లమ్స్ రావు అనేం కాదు. సో ఫ్యాట్ తగ్గించుకోదాం అనుకున్నది ఇవి అవాయిడ్ చేయడానికి, ఇవి ప్రివెంట్ చేయడానికి. అంతేగాని మనం జస్ట్ ఫ్యాట్ తగ్గించుకుని సన్నగా కనిపిద్దాము బట్ లోపల ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా పర్వాలేదు అనుకుంటాం కూడా చాలా తప్పు. ఓకే. సో నార్మల్గా డయాబెటిక్ పేషెంట్స్ హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాల్సి వస్తుంది? సో డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈ కొలెస్ట్రాల్ కానీ బీపీ కానీ ఈజీగా యాడ్ ఆన్ అవుతాయి. ఓకే. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఇప్పుడు మనకి నార్మల్గా 100 నుంచి 120 మధ్యలో మెయింటైన్ చేసుకోవాలంటే వాళ్ళకి ఇంకా తక్కువ 70 బిలో మెయింటైన్ చేయమని చెప్తూ ఉంటాం. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 55 బిలో మెయింటైన్ చేయమని చెప్తూ ఉంటాం. సో వాళ్ళు ఇవన్నీ స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి, రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్, కాల్షియం స్కోరింగ్, సిటీ యాంజియోస్ ఇవన్నీ ఎప్పుడు అవసరం అప్పుడు చేసుకుంటూ ఉంటే వాళ్ళు ముందుగానే ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ అనేది ఎర్లీగానే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే. సార్ నార్మల్గా హార్ట్ అటాక్స్ వచ్చి అంటే వెంటనే సిపిఆర్ చేస్తూ ఉంటారు. సో సిపిఆర్ అంటే అప్పటికప్పటికైనా లేకపోతే కంప్లీట్ రిలీఫ్ ఏమైనా ఇస్తుందా? సో సిపిఆర్ అనేది ఇన్స్టెంట్గా కార్డియోపల్మనరీ రిససియేషన్. ఎవరన్నా ఒక మన చుట్టుపక్కల ఎవరైనా సడన్గా పడిపోవడం, కళ్ళు తిరిగి పడిపోవడం, లేకపోతే స్పృహ తప్పి పడిపోవడం అట్లా అయితే సిపిఆర్ అనేది ఇన్స్టెంట్గా యాక్టివేట్ చేయాలి. సో మన బ్రెయిన్కి సప్లై అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. మన ఆర్గాన్స్కి, బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్. వితిన్ ఫ్యూ మినిట్స్ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో కొన్ని ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిన తర్వాత ఈవెన్ హార్ట్ మనం బతికించిన, ఆర్గాన్స్ బతికిన, బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతే బ్రెయిన్ డెడ్ అవుతారు. సో అందుకని సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్. మేము కూడా చాలా ఓరియంటేషన్ తీసుకురావడానికి అందరికీ సిపిఆర్ ఎట్లా చేయాలి ఏంటి అని చెప్తూ ఉంటాం. సో పేషెంట్ ఎవరైనా ఒకళ్ళు పడిపోయిన తర్వాత సిపిఆర్ స్టార్ట్ చేసి ఎవరైనా అంబులెన్స్ వచ్చే వరకు, డాక్టర్ వచ్చే వరకు, పారామెడికల్ స్టాఫ్ వచ్చే వరకు సిపిఆర్ కంటిన్యూ చేస్తూ ఉండాలి. కంటిన్యూ చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో వాళ్ళకి ఛాన్సెస్ 2-3 టైమ్స్ మామూలుగా తీసుకెళ్లే కంటే 2-3 టైమ్స్ కాదు, 5 to 10 టైమ్స్ హయ్యర్ ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళు బతకడానికి. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. పడిపోయిన తర్వాత అంటే ఊపిరి తీసుకోవట్లేదు, హార్ట్ బీట్ లేదు అని అంటే ఇన్స్టెంట్గా స్టార్ట్ చేయాలి. హార్ట్ బీట్ ఉంది అంటే అలాగే తీసుకెళ్ళచ్చు, హార్ట్ బీట్ లేదంటే సిపిఆర్ స్టార్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు సిపిఆర్ మెషిన్స్ కూడా వచ్చినాయి. మా ఎమర్జెన్సీలో మేము అంబులెన్స్ ఉంటుంది, సిపిఆర్ కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ షిఫ్ట్ చేయాలంటే కూడా ఆ ఫెసిలిటీ కష్టంగా ఉంటుంది, మ్యాన్ పవర్ కష్టంగా ఉంటుంది కదా. సో ఇప్పుడు ఒక మెషిన్స్ వచ్చినాయి. సో దానికి అటాచ్ చేసేస్తే సిపిఆర్ ఇస్తూ ఉంటుంది. అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము చాలామంది పేషెంట్స్ అలాగే సిపిఆర్ తీసుకొచ్చి అలాగే మేము క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి ఓపెన్ చేసి, బ్లాక్ వేసి ఓపెన్ చేసేసి ఇవన్నీ చేసి పేషెంట్ రివైవ్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే. సో నార్మల్గా హార్ట్ రీప్లేస్మెంట్ ఉంటుంది కదా సార్. సో హార్ట్ రీప్లేస్మెంట్ అనేది ఎలాంటి సిచ్యువేషన్లో చేస్తారు? ఏ ఏజ్ నుంచి మనం హార్ట్ రీప్లేస్మెంట్ ట్రై చేయొచ్చు? సో హార్ట్ రీప్లేస్మెంట్ హార్ట్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోవడం. ఇప్పుడు మనకి కొత్త మెడికేషన్స్ వచ్చినాయి, కొత్త డ్రగ్స్, ఆర్ని అని, SGLT2 ఇన్హిబిటర్స్ అని. సో ఇవేంటంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్, యాడ్ ఆన్ బెనిఫిట్ ఉంటున్నాయి. సో ఈవెన్ ఇవి యూజ్ చేసిన తర్వాత కూడా హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, సిమ్టమ్స్ ఉన్నాయి, డైలీ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు, కొంచెం దూరం నడిచిన ఆయాసం వస్తుంది, అసలు హార్ట్ టాలరేట్ చేయలేకపోతుంది అంటే అట్లాంటి వాళ్ళకి ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ రీప్లేస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బ్రిడ్జింగ్ థెరపీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఆర్టిఫిషియల్ మోటార్స్ ఉంటాయి, పంప్స్ ఉంటాయి, అవి కంటిన్యూస్గా హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది. సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటూ ఉంటుంది. సో బ్రిడ్జింగ్ డివైసెస్, దాని తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ రీప్లేస్మెంట్ అనేది అడ్వైజబుల్. సో హార్ట్ రీప్లేస్ చేసిన తర్వాత ఎన్ని మంత్స్ తర్వాత వాళ్ళ డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు సార్? సో ఇన్స్టెంట్గా ఇప్పుడు మామూలుగా మనకి బైపాస్ సర్జరీ ఎట్లా జరుగుతుంది, లేకపోతే ఓపెన్ హార్ట్ సర్జరీ ఎట్లా జరుగుతుంది, అట్లాగే హార్ట్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా జరుగుతుంది. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటే రిజెక్షన్ అనేది ఇప్పుడు మన ఓన్ సెల్ఫ్ది కాదు, వేరే చోట నుంచి హార్ట్ వస్తుంది కాబట్టి రిజెక్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో హార్ట్ రిజెక్షన్ అనేది కంట్రోల్ చేసుకోవడానికి ముందుగా ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో ఇనీషియల్గా అది ఇచ్చిన తర్వాత అందుకే ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా, బయట ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటానికి ఫస్ట్ 1 month చాలా కేర్ఫుల్గా చూస్తుంటాం. సో ఫస్ట్ 1 month to 3 months మనకి రిజెక్షన్ ఏం లేదు, అంతా బాగానే ఉంది అని అంటే వాళ్ళు క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో నడవడం అన్నీ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అవి ప్రివెంట్ చేయాలి కాబట్టి
కొంచెం బయట వాళ్ళతో అవాయిడ్ హ్మ్. చేయడం అవి చేస్తూ ఉంటాం. బట్ నార్మల్ యాక్టివిటీస్ అన్నీ 1 మంత్ తర్వాత కొంచెం ప్రికాషన్స్ తీసుకొని అన్ని నార్మల్ యాక్టివిటీస్ నార్మల్‌గా చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. సార్ నార్మల్‌గా నేను విన్నాను లంగ్ లేదా లేకపోతే కిడ్నీ దేనికైనా సరే ఆపరేషన్ జరిగినప్పుడు ఇంట్లో డాగ్స్‌ని పెంచుకోకూడదు అంటారు. ఈవెన్ హార్ట్ సర్జరీ అయినా సరే, హార్ట్ రీప్లేస్‌మెంట్ అయినా సరే ఇంట్లో డాగ్స్ అనేది ఉండకూడదా సార్? సో, డెఫినెట్‌గా ఏంటంటే ఇప్పుడు డాగ్స్‌కి రెగ్యులర్‌గా చెకప్ చేసుకోవడం గానీ, లేకపోతే దానికేమన్నా డిసీజ్ ఉన్నాయని డయాగ్నోస్ చేసుకోవడం గానీ, చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. హ్మ్. వాటికి వేరే ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. హ్మ్. అవి బయటికెళ్ళొస్తూ ఉంటాయి. హ్మ్. సో, చాలా మిక్స్డ్ టైప్ ఆఫ్ వైరసెస్, ఇన్ఫెక్షన్స్ అనేయి హ్మ్. చూస్తుంటాం. ఈవెన్ మనం ఇంట్లో మన గ్రాండ్ పేరెంట్స్ గానీ, వాళ్ళకి లంగ్ ఇష్యూస్ గానీ ఏమన్నా హ్మ్. ఉంటే, మనకి కాఫ్, ఫీవర్ ఉన్నా కూడా మనం వాళ్ళ దగ్గరికెళ్ళం. హ్మ్. సో, అట్లాగే ఈ డాగ్స్ ఇవన్నీ ఏంటంటే ఊరికే ఇన్ఫెక్షన్స్ ఈజీగా క్యాచ్ హ్మ్. చేస్తాయి కాబట్టి వాళ్ళకి దూరంగా ఉంచమని చెప్తాం. హ్మ్. హ్మ్. సో, అంటే వాటి హెయిర్ వల్ల గూడా మనకి ఆస్తమా వచ్చే ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. డెఫినెట్‌గా హ్మ్. ఆస్తమా ఉన్న వాళ్ళకి, లంగ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, క్రానిక్ సిఓపీడీ ఉన్న వాళ్ళకి, ఎల్డర్లీ పీపుల్ వాళ్ళకి లంగ్ ట్రాన్స్‌ప్లాంట్స్ కానీ లేకపోతే న్యూమోనియా అంతా వచ్చి వాళ్ళకి కొన్నిసార్లు లంగ్ సర్జరీస్ అవి చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఈజీగా ఇవి క్యాచ్ అవుతా ఉంటాయి. హెయిర్ గానీ మనకి కనిపియవు హ్మ్. కొన్నిసార్లు కొన్ని చిన్న చిన్న పార్టికల్స్ అవి మనకి కనిపియను కూడా కనిపియవు. హ్మ్. సో, అవి మనకి ఏదైతే కొన్ని కంపెనీస్‌లో అట్లా వర్క్ చేస్తారో, ఫార్మా కంపెనీస్‌లో వర్క్ చేస్తారో, సో, ఆ ఫ్యూమ్స్ గానీ, ఇవి హ్మ్. గానీ, కోల్ మైన్స్‌లో గానీ, ఇవన్నీ ఎలా అయితే మనకి లంగ్ మీద ప్రెషర్ పడతాయో, సో, ఇవన్నీ కూడా లంగ్ మీద ప్రెషర్ పడతాయి. సో, ఓకే. అందుకే చాలామంది వాళ్ళ ఇళ్లల్లో ఒకవేళ ట్రాన్స్‌ప్లాంట్ చేసినా గానీ, లంగ్ ఇష్యూస్ ఉన్నా గానీ, సీఓపీడీ ఇన్‌హేలర్స్ ఇవన్నీ యూజ్ చేస్తుంటే పెట్స్‌ని అవాయిడ్ చేయమని చెప్తాం. సార్ నార్మల్‌గా ఓపెన్ హార్ట్ సర్జరీ వింటుంటాం గదా! ఎలాంటి సిట్యుయేషన్‌లో ఓపెన్ హార్ట్ సర్జరీని రిఫర్ చేస్తూ ఉంటారు? ఒకవేళ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన తర్వాత ఎలాంటి డైట్‌ని కానీ, లేకపోతే ఎలాంటి మెడికేషన్ ఎలా మన డైలీ లైఫ్‌ని తీసుకోవాల్సొస్తది సార్? సో, ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది హార్ట్ లోపల వాల్వ్స్ ప్రాబ్లమ్స్ గానీ, ఓకే. లేకపోతే ఏదైనా హోల్ ఉండటం గానీ, వాల్వ్ లీకేజ్ ఉండటం గానీ, స్టెనోసిస్ అంటే టైట్‌గా అయిపోవడం గానీ, అలా అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో, ఇండియన్ సినారియోలో రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. హ్మ్. అందుకని వాల్వ్స్ డీజనరేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా అవుతూ ఉంటాయి. హ్మ్. సో, కొంతమంది పేషెంట్స్‌కి 40 ఇయర్స్, 50 ఇయర్స్‌లోనే వాల్వ్ ఇష్యూస్ వస్తాయి. కొంతమందికి 70 ఇయర్స్, 80 ఇయర్స్‌లో వాల్వ్ ఇష్యూస్ వస్తాయి. సో, వాళ్ళు బాగా సివియర్‌గా ఉండి డైలీ యాక్టివిటీ చేసుకోలేకపోతున్నారు. హార్ట్ ఫెయిల్ అవుతుంది. కొంచెం దూరం నడిచినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాల్వ్ అసలు ఓపెనే అవ్వట్లేదు. లేకపోతే వాల్వ్ లీకేజ్ ఎక్కువగా ఉంది. సో, ఇలాంటి వాళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి వాల్వ్ రీప్లేస్‌మెంట్ చేస్తాం. ఓకే. బాగా ఎల్డర్లీ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు లంగ్ ఇష్యూస్ ఉన్నాయి. హ్మ్. లేకపోతే స్ట్రోక్స్ వచ్చినియి, బ్రెయిన్ ఇష్యూస్ ఉన్నాయి. వేరే మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. సో, వాళ్ళకి సర్జరీ చేయడం చాలా హై రిస్క్ అనుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా వాల్వ్ ఇంప్లాంటేషన్స్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో, యంగ్ పేషెంట్స్‌కి మెటల్ వాల్వ్ అనేది పెడతాం. ఓల్డర్ పేషెంట్స్‌కి ఈ టిష్యూ వాల్వ్ అనేది పెడతాం. ఈ టిష్యూ వాల్వ్ అనేది డ్యూరబిలిటీ ఉంటుంది. అది ఒక ఓకే. 10 ఇయర్స్, 15 ఇయర్సే వర్క్ చేస్తుంది. సో, దాని తర్వాత మళ్ళీ రీడూ సర్జరీ చేయాల్సొస్తది. సో, ఓకే. అలాంటి వాళ్ళకి ఈ నాన్ సర్జికల్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా కాలు నుంచి తీసుకెళ్ళి ఆ ప్లేస్‌లో ఈ వాల్వ్ అనేది అమరుస్తాం. ఈవెన్ ఓకే. లీకేజ్ ఉన్నా కూడా ఇప్పుడు మైట్రా క్లిప్ అనే ఒక ప్రొసీజర్ వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి ఆ క్లిప్ చేస్తే ఏదైతే లీకేజ్ ఉందో ఆ సివియారిటీని తగ్గించి పేషెంట్ నార్మల్‌గా ఉండేటట్టు చేస్తుందనమాట. ఓకే. సో, అంటే ఆ సర్జరీ అయిన తర్వాత ఎలాంటి టేక్ కేర్ చేయాల్సొస్తది సార్? సో, సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు మెటల్ వాల్వ్ పెట్టినా, టిష్యూ వాల్వ్ పెట్టినా ఇన్ఫెక్షన్స్ అయి రాకుండా చూసుకోవాలి. ఈ ఓకే. బ్లడ్ థిన్నర్స్ అనేవి అట్‌లీస్ట్ ఇనీషియల్‌గా మెటల్ వాల్వ్‌లో లైఫ్ లాంగ్ వాడాలి. హ్మ్. ఎవ్రీ మంత్ అవి పీటీఐఎన్ఆర్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. అది చేసుకొని అది మెయింటైన్ అవుతుందా లేదా అనుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మెటల్ వాల్వ్ కాబట్టి అది కంటిన్యూయస్‌గా ఫంక్షనింగ్ అవుతూ ఉంటది. ఆ బ్లడ్ థిన్నింగ్ అనేది మెయింటైన్ చేస్తేనే అది ఫంక్షనింగ్ అవుతది. బ్లడ్ థిన్నింగ్ ఎక్కువగా లేకపోతే అది స్ట్రక్ అవుతది. సో, హ్మ్. అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. హ్మ్. టిష్యూ వాల్వ్‌లో అంత ఎక్కువగా బ్లడ్ థిన్నింగ్ ఎఫెక్ట్ అవసరం లేదు. సో, హ్మ్. మినిమల్ యాస్పిరిన్ అవి అట్‌లీస్ట్ 3 మంత్స్ అవి యూజ్ చేసి, తర్వాత జస్ట్ వాల్వ్ ఎట్లా ఉంటుందో మానిటర్ చేసుకుంటూ ఉంటాం. డైటరీ అంటే ఈ బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్స్ ఏదైతే ఎసిట్రోమ్, వార్ఫరిన్ అనేవి వాడతామో, హ్మ్. ఆకుకూరలు అవి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అవి రిస్ట్రిక్షన్స్ డెఫినిట్‌గా పాటించాలి. లేకపోతే ఆ డ్రగ్ ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద సరిగ్గా ఉండదు. థాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మాతో షేర్ చేసుకున్నారు. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.